ఒకప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు 200 వస్తే ఇప్పుడెంత 600 700 1000 ఆవరేజ్న 500 తీసుకోండి 500 తీసుకుంటే 500 ఇంటూ 12 ఇంటూ 5 లెక్కేసుకుంటే ఇది వాడకం బట్టి 30,000 నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే ½ లీటర్ మీ రక్తం తాగేసిన జలగా. జగనన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు, ఇప్పుడెంత 110. దుబ్బేసేదంతా 40. 40 ఇంటూ 30 ఇంటూ 12 ఇంటూ 5 లెక్కేసారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 రూపాయలు 30,000 అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే అదనంగా పప్పు మీద, నూనె మీద, బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి. ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఇసుక ట్రాక్టర్ 5,000 అవునా కాదా? 5,000 గాని కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 50,000 అవుతుంది అవునా కాదా? ఇసుకే 50,000 అంటే ½ లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది. అది కూడా లెక్కేయండి. సిమెంటు, స్టీలు. సిమెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్. అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని. అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి 1,00,000 రూపాయలు ఎక్కువైతే 1 లీటర్ నీ రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే 5 లక్షలుగా అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే 5 లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెత్త మీద పన్నేశాడా లేదా? వృత్తి పన్నేశాడా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా? అన్ని లెక్కేయండి. మీ మీద ప్రేముండి ఇవ్వడం లేదు, మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల రక్తం చెప్పాను. 1 లీటర్ సమానం 1,00,000 రూపాయల భారం. ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ. పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరిపైన. 1,00,000 కుటుంబాలు వేసుకోండి అంటే ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జలగ జగనన్న. అంటే కనీసం 8 నుంచి 10 లక్షలు మీ మీద భారం వేశాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కడతాడా? నేను జగన్మోహన్ రెడ్డి అనడంలా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి. ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా, అప్పులు మీరు కడతారా ఆయన కడతారా? మీరే కడతారా అవునా కాదా? కనీసం కుటుంబం పైన 6-7 లక్షలు అప్పు చేశాడు. అంటే 6-7 పువ్వులు మీ నెత్తిన మళ్ళా ఎక్కడికక్కడ 6-7 పువ్వులు మన మీద వేశాడు, భారం వేశాడు. అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు. నేనున్నప్పుడు 200 రూపాయలు 2,000 రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయనిచ్చిందంతా 1000 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పాను, ఇంటి దగ్గరనే ఇస్తాం, 1వ తారీఖు ఇస్తాం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ 1వ తారీఖునే ఇస్తానని హామీ ఇచ్చాను. అది కూడా లెక్కేసుకోండి. ఒక ఇంటికి ఇచ్చుంటే దగ్గర సంవత్సరానికి
2,000, 2,500 ఆవరేజ్ వేసుకుంటే 30,000 ఇచ్చాడు. అది కాకుండా మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే మీకు అమ్మ ఒడి ఇచ్చుంటే, ఆసరా ఇచ్చుంటే అవి కూడా లెక్కేయండి. ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చుంటే ఎంత ఇచ్చాడు, ఎంత భారం వేసాడు అది కూడా లెక్కేయండి. ఇవన్నీ పూల కింద లెక్కేసి ₹1,00,000 ఇచ్చుంటే ఒక పువ్వు కింద లెక్కేయండి. ఈ రెండు కూడా లెక్కేసుకుని మొత్తంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడు, బ్యాలెన్స్ ఏంటి, మీకు ఎంత భారం వేశారు. మీరు మంచి జరిగితే అతను ఓటేయండి, చెడు జరిగితే చితగ్గొట్టి భూస్థాపితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా కార్యకర్తలను కోరుతున్నా, నేను చెప్పింది పేపర్ మీద మీకు పంపిస్తా. అన్ని లెక్కలు లీటర్లు పువ్వులతో సమానంగా లెక్కేసి ఈ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేట్టుగా విడమర్చి చెప్పండి. మా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు లెక్కేస్తారు. నేను ఇప్పుడు ఇచ్చేదానికి, వాళ్ళు దోచిన దానికి భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది లెక్కేసి ఒక్క ఓటు కూడా వేయకుండా కూటమిని గెలిపించే బాధ్యత మా ఆడబిడ్డలకే ఇస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, పడగొట్టి చెడగొట్టి భయపెట్టి బాధ పెట్టి హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో. అవునా కాదా తమ్ముళ్ళు? తనకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే వినని మూర్ఖుడు. అఖండమైన మెజార్టీతో అధికారం అప్పచెప్తే అభివృద్ధిని పట్టించుకోకుండా, తనను తాను నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ఉపయోగించుకున్నాడు. 150 సీట్లతో మీరు గెలిపించారు. ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి. అది పరిపాలన. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పేరు వస్తుందని 30,000 ఎకరాల భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుబెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క అందిన కాడికి అప్పులు చేసి ప్రజల్ని దొబ్బేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రొజెక్ట్ చేసుకున్న దుర్మార్గుడు. ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజంగా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. హాస్పిటల్లో మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ఏం చేశాడు? అన్నీ చేసి సమాజంలో ఒక పని చేసి గాలోళ్లు పెంచాడు. ఇక్కడ కూడా ఒక గాలోడు పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు గాలోడు. ఇతను నాకెప్పుడు చూడలా ఈ గాలోడిని. ఇలాంటి గాలోళ్లు పెంచి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని మళ్లీ ఒకసారి చెప్తున్నా, భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నా.